హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామ్ ఆఫ్ లైఫ్. నా పేరు భూమి. మేము పాత బస్తీలోని ఇరుకైన దారిలో ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. మా చిన్నమ్మ ఎప్పుడు నాతో మేము మీకు చాలా ఉపకారం చేశాము, మేము లేకుంటే ఈరోజు మీరు రోడ్డు మీద ఉండేవారు అని చెప్పేది. ఆమె పదే పదే అదే మాట అనేది. నా చిన్నప్పటి నుంచి ఆమె విషపూరితమైన మాటలను వింటూ ఉన్నాను. మా నాన్నగారు ఒక సాధారణమైన టైలర్. ఆయన ఎవరికీ తిరిగి సమాధానం ఇచ్చేవారు కాదు. ఆయన నిజాయితీగా పనిచేసేవారు. ఆయన ఒక చిన్న గదిలో టైలరింగ్ షాప్ పెట్టుకున్నాడు. ఏదో ఒక రోజు నా కూతురు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి అని ఆ దేవుడికి ప్రార్థించేవాడు. మనం నిజంగా పేదవాళ్ళమా అని మా నాన్నను అడిగేదాన్ని. కాదు తల్లి, మనం ధనవంతులం కాదు అంతే అని చెప్పేవారు. నేను ఈ తేడాను అర్థం చేసుకోవటానికి చాలా సంవత్సరాలు పట్టింది. మా చిన్నాన్న దుబాయ్కి అక్రమంగా వెళ్ళాడు. అతను అక్కడికి వెళ్ళటానికి నా తల్లి నగలను మరియు నాన్నగారి కుట్టు మిషన్ని అమ్మేశాడు అని చాలా తక్కువ మందికి తెలుసు. నాన్నగారు కొత్త మిషన్ని కొనుక్కున్నారు, కానీ ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. ఆ నిజాన్ని శాశ్వతంగా వాళ్ళ గుండెలోనే దాచుకున్నారు. కొన్ని సంవత్సరాలలోనే చిన్నాన్న బాగా డబ్బులను సంపాదించాడు. పెద్ద కారును కొన్నాడు, బ్రాండెడ్ బట్టలను, ఖరీదైన మొబైళ్లను. అతని పిల్లలను మంచి కాన్వెంట్ స్కూల్లో చదివించేవాడు. వాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడేవారు. మేము గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళం. నా యూనిఫామ్ అయితే ఎప్పుడు చినిగిపోయి ఉండేది. నేను వయసు కంటే పెద్దదానిగా మారిపోయాను. చిన్నమ్మ వచ్చినప్పుడల్లా ఆమె కళ్ళలో మా పట్ల ద్వేషం కనిపించేది. ఒకసారి ఆమె, భూమి, నువ్వు కూడా చదువుకొని ఏదో ఒకటి అవ్వాలి, అప్పుడే మేము మిమ్మల్ని ఆదరించటం మానేస్తాము అంది. నేను నిశ్శబ్దంగా ఆమె మాటలను వింటూ ఉన్నాను, కానీ ఏమీ సమాధానం చెప్పలేదు. మా చిన్నాన్న ఇంట్లో ఎప్పుడూ హడావిడిగా ఉండేది. మా చిన్నమ్మకు గర్వం ఎక్కువ. ఒకరోజు నేను నాన్నతో కలిసి చిన్నాన్న ఇంటికి వెళ్ళాను. తలుపు తెరవగానే చిన్నమ్మ, మీరు మీ చెప్పులను బయట వదిలి రండి, లేకపోతే మా ఇల్లు మురికి అవుతుందని చెప్పింది. నాన్నగారు ఏమీ మాట్లాడకుండగా చెప్పులను బయటే వదిలి లోపలికి వెళ్ళారు. ఆ మాటలు నా హృదయంలో మేకుల్లాగా గుచ్చుకున్నాయి. ఏదో ఒక రోజు నేను కూడా నా ఇంటి గుమ్మం దగ్గర ఈ వ్యక్తులు చెప్పులు వదిలేలా చేస్తాను అని నిర్ణయించుకున్నాను. నేను రాత్రిపూట మేల్కొని చదువుకునేదాన్ని. నన్ను చూసి మా అమ్మ, తల్లి, ఆ దేవుడు నిన్ను విజయవంతం చేసి నీ తండ్రి తలపైకెత్తి జీవించేలాగా చెయ్యాలి అని చెప్పేది. మా చిన్నాన్న విలాసవంతమైన జీవితం, చిన్నమ్మ చేసే అవమానాలు, స్కూల్లో పిల్లల జోకులు, ఇవన్నీ నేను ఎదుర్కొన్నాను, కానీ నేను నా కలలను వదులుకోలేదు. అమ్మకు అతిపెద్ద సమస్య కరెంటు బిల్లు కాదు, చిన్నమ్మ అనే సూటిపోటి మాటలు. ఒకరోజు చిన్నమ్మ నాన్న ముందు ఇలా అంది, మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోండి. మీ పిల్లల చూపు ఎప్పుడు మా పిల్లల వస్తువుపైనే ఉంటుంది. మీరు బిచ్చగాళ్ళు, ఎప్పుడు బిచ్చగాళ్ళగానే ఉండిపోతారు అనటంతో నాన్న ఏమీ మాట్లాడకుండగా తలదించుకున్నాడు. నేను వెంటనే నా చెల్లెల్ని తీసుకొని అక్కడి నుంచి లేచి ఇంటికి వచ్చేశాను. నాన్నగారు చిన్నమ్మ ఇంటికి ప్రతి సండే రోజు పండ్లను లేదా కుట్టిన బట్టల్ని లేదా ఇంకేదైనా తీసుకొని వెళ్ళేవాడు. ఒకరోజు నేను నాన్నతో, నాన్న, వాళ్ళు మనల్ని అవమానిస్తుంటే నువ్వు వాళ్ళ ఇంటికి వస్తువులను తీసుకొని ఎందుకు వెళ్తావు? తల్లి, బంధాలు డబ్బు ద్వారా కాదు, కొన్ని విధి ద్వారా కొనసాగుతాయని మాత్రమే చెప్పారు. విధి అనేది నాకు చాలా పెద్ద పదం, అయినా ప్రతిరోజు దాని అర్థం నేర్చుకుంటున్నాను. ఒకరోజు చిన్నమ్మ ఇది కూడా అనేసింది, నా భర్త దుబాయ్లో కష్టపడి పనిచేసి డబ్బుల్ని పంపిస్తున్నాడు. మీ నాన్న ఇక్కడే ఉండి బట్టలు కుట్టుకుంటూ అతి కష్టం మీద జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అంది. ఆ రోజు నేను మొదటిసారిగా ఆమెకు ఒక సమాధానం ఇచ్చాను. చిన్నమ్మ, బట్టలు కుట్టటం తప్పుడు పని కాదు. నా తండ్రి ఎంతో కష్టపడి పని చేస్తున్నాడు, ఎవరి దగ్గర చెయ్యి చాచటం లేదు అనటంతో చిన్నమ్మ ముఖం మార్చుకుంది. ఒకరోజు చిన్నమ్మ కొడుకు మోహిత్ నా చేతిలో ఇంగ్లీష్ పుస్తకాన్ని చూసి, ఇప్పుడు ఎవరైనా ఇంగ్లీష్ చదువుతారా, ఇప్పుడు మేము ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాం అనటంతో నేను నవ్వి, భాష ఏదైనా విద్య ఉంటే ప్రతి భాష సులభం అని అన్నాను. అతడు నవ్వుతూ, ఇదంతా చేతకాని వాళ్ళు చెబుతారు అన్నాడు. నాకర్థమయ్యింది, వాళ్ళు మా పరిస్థితులనే కాదు, మా కలలను చూసి నవ్వటం మొదలుపెట్టారు అని. అదే సంవత్సరం చిన్నమ్మ ఇంట్లో ఒక ప్రోగ్రాం పెట్టింది. దానికి ఆమె అందరినీ ఆహ్వానించింది.
మేము ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఆమె తలుపు దగ్గర అడ్డంగా నిలబడి, మాకు తెలియదు మీరు ఈరోజే వస్తారు అని. మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తే మా ఇంటికి వచ్చిన గెస్ట్ల ముందు మేము ఇన్సల్ట్గా ఫీల్ అవుతాము అంది. దాంతో అమ్మ మమ్మల్నందరినీ తిరిగి ఇంటికి తీసుకొని వచ్చింది. మమ్మల్ని అవమానించి మాపై నెగిటివ్ కామెంట్స్ చేసేవారికి బుద్ధి వచ్చేలా చేస్తాను అని నిర్ణయించుకున్నాను. చిన్నమ్మ మాటలకు అమ్మ మనసు నొచ్చుకుంది. అయినా అమ్మ నాతో నువ్వు తనలాగా మారవద్దు అని చెప్పేది. అమ్మ, మనం మారాల్సిన అవసరం లేదు, కానీ మనల్ని మనం నిరూపించుకోవాలి అని నేను చెప్పాను. ఆ రోజు తర్వాత నేను నా చదువునే సర్వస్వంగా భావించాను. డబ్బు లేనివాడు బిచ్చగాడు కాదు, చెడు మనస్తత్వం ఉన్నవాడు బిచ్చగాడు అని అందరికీ నిరూపించాలనుకున్నాను. నా 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. నేను చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాను. అప్పుడు నాన్న, తల్లి, ఇప్పుడు నీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు ముందు చదువులు ఎలా చదవగలుగుతావు? ఇప్పటికే ఇంట్లో కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, రేషన్ ఖర్చులు అతి కష్టం మీద పూర్తవుతున్నాయి. అలాంటిది ఇప్పుడు కాలేజ్ ఫీజు, బుక్స్ అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి అని బాధపడుతుంటే, నాన్నగారు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, నేనే స్వయంగా నా ఫీజు డబ్బులను సర్దుబాటు చేస్తాను అనటంతో నాన్నగారు నా కళ్ళల్లోకి చూస్తూ ఏది చేసినా నిజాయితీగా మనసు పెట్టి చెయ్యి అన్నారు. మా నాన్న స్నేహితురాలి కూతురు ప్రియ, ఆమె బిఏ చేస్తుంది. తన దగ్గర పాత పుస్తకాలు ఏవైనా ఉండవచ్చు అని నేను ఆమె దగ్గర చదువుకోవటానికి వెళ్ళేదాన్ని. ఆమె నాకు చదువుల్లో చాలా హెల్ప్ చేసేది. ఒకరోజు తను, నువ్వేం కావాలనుకుంటున్నావు అని అడిగింది. నేను ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నాను అన్నాను. అరే, అలాంటి కలలు ధనవంతులకే సాధ్యం. మీ ఇంటి పరిస్థితులు చూస్తే నీ కల నిజమయ్యేలా కనిపించటం లేదు అంది. నాకు నా మీద మరియు ఆ దేవుడి మీద నమ్మకం ఉంది అన్నాను. నేను ఐపీఎస్ చదవాలనుకుంటున్నాను అని తెలిసిన చిన్నమ్మ, అరే, ఈ మధ్య బిచ్చగాళ్ళు కూడా ఐపీఎస్ అవ్వాలని కలలు కంటున్నారు. ఇలా చేయటం వల్ల నిద్రతో పాటు ఇంకా చాలా పాడైపోతాయి అంటూ కామెంట్ చేసింది. చిన్నమ్మ, మేల్కొని ఉన్నవాడు మాత్రమే కలలు చూడగలడు, నిద్రపోతూ ఉంటే కలలు మాత్రమే వస్తాయి అనటంతో ఆమె నవ్వటం మొదలుపెట్టింది. నాకు తెలుసు, ఏదో ఒకరోజు ఈ నవ్వు ఇబ్బందిగా మారే సమయం వస్తుంది అని. మా ఊరిలో ఒక చిన్న లైబ్రరీ ఉండేది. నేను, అమ్మ నడుచుకుంటూ వెళ్ళి కొన్ని గంటల తర్వాత తిరిగి వచ్చేవాళ్ళం. నేను అక్కడికి రోజు వెళ్ళటం మొదలుపెట్టాను. ఒకరోజు నన్ను ఒక అంకుల్ అక్కడ చూసి, తల్లి, నువ్వు రోజు ఇక్కడికి వస్తావా? ఏం చదువుతున్నావని అడిగారు. నేను ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాను. అతను నవ్వటం మొదలుపెట్టి, నీలో అంత ధైర్యం ఉందా? నేను రిటైర్ అయిన ప్రొఫెసర్ని. ఒకవేళ నీకు ఏదైనా అర్థం కాకుంటే నా హెల్ప్ తీసుకోవచ్చు. ఈ చిన్న చిన్న వ్యక్తులు నా ప్రయాణంలో మద్దతుగా నిలిచారు. ఒకరోజు నేను నాన్నతో, నేను పెద్ద ఆఫీసర్ అయ్యాక మొదటగా నీ కోసం ఒక కొత్త కుట్టు మిషన్ని కొంటాను అన్నాను. నాన్న నవ్వుతూ, నాకు ఏ కుట్టు మిషన్ వద్దు, నా కూతురు ప్రయోజకురాలైతే చాలు అని అన్నారు. నాన్న స్నేహితుడు కూతురైన ప్రియా దగ్గర టచ్ ఫోన్, ఇంటర్నెట్ ఉండటంతో నేను తనతో పాటు కలిసి చదువుకునేదాన్ని. నేను ఇంటికి తిరిగి వచ్చాక కూడా చదివేదాన్ని. అప్పుడు అమ్మ, తల్లి, నువ్వు చదివి చదివి అలసిపోయినట్టున్నావు, కాస్త రెస్ట్ తీసుకో అనేది. అమ్మ, నేను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే జీవితం అంతా రెస్ట్ తీసుకోవటంతో సరిపోతుంది. ఒకరోజు నాన్న బట్టలు ఇవ్వటానికి చిన్నమ్మ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఆయన ముఖంలో వింతైన నిశ్శబ్దం అలుముకుంది. నేను ఏమీ అడగలేదు, కానీ సాయంత్రం చిన్నమ్మ గొంతు వీధిలో వినిపించింది. నా భర్త దుబాయ్లో ఉద్యోగం చేస్తూ మాకు అన్ని సౌకర్యాలు కల్పించాడు. మా బావ వీధిలో కుట్టు మిషన్ నడుపుతున్నాడు. నాన్న తలుపు దగ్గర తలదించుకొని కూర్చొని అన్నీ వింటున్నారు. ఒకరోజు మా చిన్నమ్మ కూతురు జాన్వి నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది. అమ్మ అంటుంది, నువ్వు లైబ్రరీలో పుస్తకాలు పట్టుకొని ఏం చేస్తావు? దాని బదులు ఏదైనా పని చేసుకో, దాంతో నీకు కూడా ఉద్యోగం దొరుకుతుంది కదా. మీలాంటి వాళ్లకు అంట్లు తోమటం, కసు ఊడ్చటం వంటి పనులు వచ్చు కదా అంది. సమయం వచ్చినప్పుడు నేను అంట్లు కడుగుతాను, అలాగే నీ ఆలోచనలను కూడా కడుగుతాను అని చెప్పాను. అప్పుడు తను నవ్వుతూ, ఇది ఆలోచన కాదు, నిజం. నీలాంటి వారు ఎంత చదివినా ఎప్పుడు బిఖారీలుగానే ఉంటారు. నువ్వు చదవటం వల్ల మీ పరిస్థితులలో తేడా రాదు అంది. నేను నిశ్శబ్దంగా తలుపు మూసేశాను.
కొన్ని ప్రశ్నలకు సమాధానం కాలమే చెబుతుంది. ఇప్పుడు నేను మరింత కష్టపడి చదవటం మొదలుపెట్టాను. ఇప్పుడు చుట్టుపక్కల మహిళలు కూడా చిన్నమ్మ మాటలు విని ఇలా మమ్మల్ని హేళన చేయటం ప్రారంభించారు. ఒక టైలర్ కూతురు పెద్ద ఆఫీసర్ కావటానికి సిద్ధమవుతుంది. ఆఫీసర్ అవుతుందంట ఆఫీసర్. కలలు కనటానికి కూడా ఒక అర్హత ఉండాలి అని చెప్పుకొని నవ్వటం మొదలుపెట్టారు. నేను ఆ విషయాలన్నీ అమ్మతో చెప్పినప్పుడు అమ్మ నవ్వి, తల్లి, రాజు గురించి కూడా ప్రజలు వెనకాల చెడుగానే మాట్లాడుతారు. నువ్వు సాధారణమైన వ్యక్తివి అని చెప్పింది. ఒకరోజు చిన్నమ్మ ఈ పుస్తకాలను నోట్స్లను చూసి, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అవుతానని అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళు ఫైల్స్ ఎత్తటానికి కూడా అర్హత లేని వాళ్ళు అంది. నాన్న అక్కడే కూర్చొని అన్నీ వింటూ ఉన్నాడు. ఏమీ అనలేదు. నాన్న, చిన్నమ్మ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వెందుకు సమాధానం చెప్పవు? తల్లి, సమాధానాలు నీ గొంతును పెంచుతాయి, గమ్యస్థానాన్ని కాదు. నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది. ఆ పైవాడు మా విధిని మార్చేందుకు నిన్ను పంపాడు అని నేను ఎప్పుడూ అనుకోలేదు అన్నారు. తలరాత ముందే రాసి ఉంటుంది, కానీ దానిని స్వయంగా రాసినవాడు దానిని ఎప్పటికీ మార్చలేడు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఇక్కడ పనికిరాని విషయాల నుండి నన్ను నేను దూరంగా ఉంచుకోవటానికి ఒక నగరంలో ఉండి అక్కడే చదువుకోవాలి అనుకున్నాను. అప్పుడు నాన్న, తల్లి, నువ్వు అక్కడ ఎక్కడ ఉంటావు అని అడిగాడు. నాన్న, నేను ఏదైనా చిన్న రూమ్ రెంట్కు తీసుకొని పిల్లలకు ట్యూషన్ చెబుతూ, అలాగే నా అకౌంట్లో కూడా కొంత డబ్బు ఉంది అని చెప్పాను. నాన్న మొదటిసారిగా ఏమీ ఆలోచించకుండగా సరే అన్నారు. నాన్న దగ్గర ఉన్న ఒక పాత మిషన్ని అమ్మేశాడు. ఈ విషయం తెలియగానే చిన్నమ్మ వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. నాన్న క్యాజువల్గా కొంతకాలం సిటీకి వెళ్తుంది అని బదులిచ్చారు. చిన్నమ్మ నవ్వుతూ, సిటీకి వెళ్ళి ఏం చేస్తావు? అక్కడ ఏదైనా పాచి పని చేసుకుంటావా? నీకు నీ కలల వెనకాల పరిగెత్తటానికే సరిపోతుంది అంది. నేను ఏమీ మాట్లాడకుండగా నా సామాన్లను తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండగా బయలుదేరాను. ఆమె తలుపు దగ్గర నిలబడి మమ్మల్ని చూస్తూ మా కలలను ఎగతాళి చేస్తుందని నాకు తెలుసు. కానీ ప్రతిదానికి ఒక సమయం వస్తుంది. నేను సిటీకి వెళ్ళి ఒక గదిని రెంటుకు తీసుకున్నాను. నేను ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. సాయంత్రం పిల్లలకు ట్యూషన్స్ చెప్పేదాన్ని. 2-3 గంటలు లైబ్రరీలో గడిపేదాన్ని. కోచింగ్ సెంటర్లో నాకు సునైనా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆమె ఒక సీనియర్ ఆఫీసర్ కూతురు. ధనిక కుటుంబానికి చెందింది. మేమిద్దరం కలిసి కంబైన్ స్టడీస్ చేసేవాళ్ళం. నా నిబద్ధతను, కష్టాన్ని, ఏకాగ్రతను చూసి, నువ్వు ఖచ్చితంగా ఐపీఎస్ అవుతావు అంది. నా తల్లిదండ్రులు నేను లేకుండగా ఒక్క వారం కూడా ఉండలేకపోయారు. వాళ్ళు కూడా తమ వస్తువులను సర్దుకొని నాతో పాటు ఉండటానికి వచ్చేశారు. మరుసటి రోజు నాన్న తన కుట్టు మిషన్ తెచ్చుకొని మళ్ళీ బట్టలు కుట్టడం ప్రారంభించారు. ఒకరోజు ప్రియా నాకు ఫోన్ చేసి, మీ నాన్నగారు అప్పులు చేసి ఇక్కడి నుంచి సిటీకి పారిపోయారు అని మీ చిన్నమ్మ ఇక్కడ ఉన్న ఇరుగు పొరుగు వారందరికీ చెబుతుంది. అవునా? తను సరైన పని చేసింది. సమస్య డబ్బు గురించి కాదు, గౌరవం గురించి. అది పొందటానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాను. అమ్మ నాన్న నాతోనే ఉన్నారు. నేను వాళ్ళ కళ్ళల్లో ఎంతో ఆనందాన్ని చూసేదాన్ని. నేను కోచింగ్ వెళ్తూ 3 నెలలు గడిచిపోయింది. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మా నాన్నతో బట్టలు కుట్టించుకోవటం మొదలుపెట్టారు. అంతా ప్రశాంతంగా గడుస్తూ ఉండేది. కానీ ఒకరోజు ఆ ప్రశాంతతంతా చెడిచప్పుడు లేకుండగా నాశనమైపోయింది. ఆ రోజు నేను చదువుకుంటున్నాను. అప్పుడు నాన్నకు ఒక ఫోన్ వచ్చింది. ఆ నెంబర్ చూసి ఆయన కళ్ళల్లో అలజడి మొదలయ్యింది. అది మా చిన్నాన్న నెంబర్. చాలా రోజుల తర్వాత ఆయనకి వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చాడు. నాన్న ఫోన్ లిఫ్ట్ చేసి అటు నుంచి చిన్నాన్న చెప్పిన మాటకు చిరునవ్వు నవ్వి, నీకు శుభాకాంక్షలు అని ఫోన్ పెట్టేశాడు. ఏంటి విషయం అని నాన్నను అడిగాను. తల్లి, మోహిత్ ఎస్పీ అయ్యాడట. ఈ సంతోషంలోనే వాళ్ళు పార్టీ పెట్టారు. అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నారు. మరి మనల్ని? అతను మనల్ని ఆహ్వానించలేదు. మనం వాళ్ళ నుంచి చాలా దూరంగా ఉన్నాం కదా. ఇప్పుడు బాంధవ్యాలు కూడా చాలా దూరం అయ్యాయి. అంతటితో ఇంట్లో మౌనం అలుముకుంది. కొంతసేపు తర్వాత అమ్మ మాట్లాడుతూ, మోహిత్కి శుభాకాంక్షలు. మమ్మల్ని పిలవకపోయినా పర్వాలేదు. మీరు పెద్దనాన్నగారు కదా, కనీసం మిమ్మల్ని పిలవచ్చు కదా అంది. నాకు తెలుసు, అమ్మ తనని తాను సముదాయించుకుంటుంది.
నాన్న అన్ని సహిస్తూ ఓపికగా కూర్చున్నారు. కానీ ఆ రోజు ఏదో మార్పు వచ్చింది. సాయంత్రం అమ్మ నన్ను భోజనానికి పిలవటానికి వచ్చినప్పుడు నాన్న చాలా నిశ్శబ్దంగా కూర్చొని ఉండటం నేను చూశాను. ఆయన అన్నం తినటం లేదు. అకస్మాత్తుగా ఆయన కళ్ళల్లో నుంచి కన్నీరు కారింది. ఆయన మాట్లాడుతూ, మోహిత్ చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అని ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. నేను నా సొంత ఖర్చులతో వాడికి స్కూల్లో అడ్మిషన్ చేయించాను. వాడి కోసం బ్యాగు, పుస్తకాలు కొన్నాను. ఆ సమయంలో మీ చిన్నాన్న దుబాయ్‌కి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉన్నాడు. జాహ్నవి అడ్మిషన్ అప్పుడు కూడా నేను నా ఖర్చులను పూర్తిగా తగ్గించి ముందు జాహ్నవి అడ్మిషన్‌కి డబ్బులు సమకూర్చాను. నేను వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోకుండా ఉండవలసింది అని అంటుండగా, నాన్నగారు, మీకు ఉన్న గొప్పతనం వల్ల మీరు వాళ్ళకి సహాయం చేశారు. కానీ వాళ్ళ చిన్నతనానికి మీరు ఉదాసీనతతో ఉండి ఎందుకు గుర్తు చేసుకుంటారు? లేదు తల్లి, మనం బాంధవ్యాలను కొనసాగించాలి. అది అవతల వ్యక్తి గుర్తించినా, గుర్తించకపోయినా మనకు సంబంధం లేదు. మరుసటి రోజు మోహిత్ తన పార్టీ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. వాళ్ళ కుటుంబం అంతా చాలా ఆనందంగా ఉంది. బంధువులందరూ అక్కడికి విచ్చేశారు. మేము తప్ప అందరూ ఉన్నారు. ప్రియా నాకు మెసేజ్ చేసింది. మీ చిన్నాన్న మిమ్మల్ని పిలవలేదా? పార్టీలో అందరూ మీ గురించి మాట్లాడుకుంటున్నారు అంది. నేను తనకెటువంటి సమాధానం చెప్పలేదు. మేము సక్సెస్ పార్టీకి రాము. సమయం వచ్చినప్పుడే ఆ విజయాలను పొంది అక్కడికి వస్తాను అన్నాను. ఆ రాత్రి చాలాసేపటి వరకు అమ్మ మేల్కొని ఉంది. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అన్నాను. అవును తల్లి, మనం అక్కడ ఉంటే వాళ్ళదేం పోతుంది? మీ నాన్న బంధువులను ఎంతో గౌరవించేవారు. ఈరోజు మన పరిస్థితి బాగా లేకపోయేసరికి వాళ్ళంతా మనల్ని వదిలేశారు. నేను అమ్మ భుజంపై చెయ్యి వేసి, అమ్మ, ఏదో ఒకరోజు వాళ్ళంతా మన కోసం నిలబడి ఎదురు చూస్తారు. నాన్న దగ్గర దగ్గర 1 నెల రోజుల వరకు ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడలేదు. కేవలం మిషన్ కుట్టటం మరియు టీ తాగి పేపర్ చదివేవారు. నాకు తెలుసు, ఆయన వార్తలను తక్కువగా మరియు తనని తాను ఎక్కువగా చదవటానికి ప్రయత్నిస్తున్నారు అని. ఒకరోజు నేను ఆయన ముందు న్యూస్ పేపర్ పెట్టి, ఈ పేపర్లో ఒకరోజు నా ఫోటోతో పాటు ముఖ్యమైన వార్త వచ్చినట్లయితే మీకు ఎలా అనిపిస్తుంది అన్నాను. ఆయన కొన్ని క్షణాలు నా వైపు చూసి, తల్లి, అదే నిజమైతే నా అంత అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు. నాకు ఆనందాన్నిచ్చిన ఆ వార్తాపత్రికను చాలా భద్రంగా జాగ్రత్తగా ఉంచుకుంటాను అని చెప్పారు. నాకు తెలుసు, ఇప్పుడు నాకు పరీక్ష సమయం ఆసన్నమయ్యింది అని. అది ఐపీఎస్ పరీక్షకే కాదు, మోహిత్ విజయం మరియు మా అజ్ఞానం వల్ల కలిగిన గాయాలు మానటానికి కూడా. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడటంతో కోచింగ్ సెంటర్స్ కూడా మూసేశారు. గత కొన్ని రోజులుగా నాన్న మునుపటిలా లేరు. పని చేస్తూ చేస్తూ ఏదో గుర్తుకు వచ్చినట్టుగా మధ్యలో ఆగిపోయేవారు. న్యూస్ పేపర్ చదివేటప్పుడు పేజీ తిప్పటం కూడా మర్చిపోయేవారు. ఒకరోజు అమ్మ నాకు సైగ చేస్తూ పిలిచి, తల్లి, మీ నాన్నలో కొంచెం మార్పు కనిపిస్తుంది. మునుపటిలా మాట్లాడటం లేదు అనటంతో, అమ్మ, నాకు తెలుసు, చిన్నాన్న మనల్ని పార్టీకి ఆహ్వానించలేదని నాన్న బాధపడుతున్నారు. మళ్ళీ ఏ ఫంక్షన్లోనూ మనల్ని పిలవకపోతే ఈసారి మనమే అక్కడికి వెళ్దాం. ఈసారి నేను చూస్తూ ఊరుకోను అంటూ నేను నా గదిలోకి వచ్చి పుస్తకాలపై దృష్టి పెట్టడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఐపీఎస్ విజయానికి మార్గం మాత్రమే కాదు, ప్రతిదానికి ఒక మార్గంలా మారింది. ప్రతీకారం అనేది ఒక వ్యక్తి మీద కాదు, సంవత్సరాలుగా మా ఆత్మవిశ్వాసాన్ని తుంగలో తొక్కుతున్న ఆ ఆలోచన మీద. మరుసటి రోజు ఉదయం నాన్నగారు త్వరగానే నిద్రలేచారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్న, ఈ రోజు నుండి నా ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. మిమ్మల్ని ఎప్పటికీ ఓడిపోనివ్వను అని మాట ఇస్తున్నాను. ఆయన నా వైపు చూశారు. ఆయన కళ్ళల్లో బాధ కనిపించింది. తల్లి, నేను ఓడిపోతానని బాధపడటం లేదు. నేను అలసిపోయాను. నాన్న, ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోండి. నా వంతు వచ్చింది. నేను ముందడుగు వెయ్యాలి. నేను ఎంతగానో ఎదురు చూస్తున్న నా పరీక్షల సమయం వచ్చింది. నేను ప్రతి పేపర్కు రాత్రింబవలు కష్టపడి చదువుకున్నాను. ఇప్పుడు నాకు తిరిగి వచ్చే మార్గం లేదు, అవకాశం లేదు. ఒక్కొక్కటిగా పరీక్షలన్నీ పూర్తయ్యాయి. నా తల్లిదండ్రులు నా కోసం పగలు రాత్రి ఆ దేవుణ్ణి ప్రార్థించటం మొదలుపెట్టారు. పరీక్షలు అయిపోయాయి. ఇప్పుడు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నా తల్లిదండ్రులు తప్ప
మరి ఎవ్వరూ నా విజయం కోసం ఎదురు చూడటం లేదని నాకు తెలుసు. అలాగే జరిగింది. రిజల్ట్స్ వచ్చినప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నేను మొత్తం దేశంలోనే టాప్ 800లో ఉన్నాను. నేను విజయం సాధించాను. నా కష్టానికి ఫలితం లభించింది. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యాను. నేను ఇంటికి వచ్చి ఈ వార్తను నా తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వాళ్ళు చాలా సంతోషించి నన్ను కౌగిలించుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కారాయి. నాకు చాలా ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆ ఆశీర్వాదాలే నా జీవితంలో అత్యంత విలువైనవి. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. కొన్ని వారాల తర్వాత ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు అడిగారు. నేను వారి ప్రశ్నలన్నిటికీ కాన్ఫిడెంట్గా సమాధానం ఇచ్చాను. దాంతో వారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నా జీవితంలోని అతిపెద్ద కల నెరవేరింది. నేను ఇంటికి చేరుకోగానే నాన్నగారి చేయి పట్టుకొని, నాన్న, ఇప్పుడు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ కూతురు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యింది. ఆమె మిమ్మల్ని కష్టపడనివ్వదు. మీ కూతురు గురించి మీరు కొన్ని సంవత్సరాలుగా కంటున్న కలలను నెరవేర్చింది అనటంతో నాన్న నన్ను ఆశీర్వదించారు. ఆ క్షణంలో మేము ముగ్గురం ఒకరిని ఒకరం కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చాము. ఆ రోజు మొదటిసారిగా నాన్నగారు తన భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తం చేశారు. నా జీవిత లక్ష్యం నెరవేరింది, కానీ ఇప్పుడు అందరిపై ప్రతీకారం తీర్చుకోవటం మాత్రమే మిగిలి ఉంది. వారందరికీ ఈ విషయం తెలియదు, ఎందుకంటే వాళ్ళు నాపై ఎటువంటి నమ్మకం ఉంచుకోలేదు, లేదా నాపై ఆసక్తి కూడా లేదు. మోహిత్ విజయం తర్వాత మా బంధువులందరిలో కొత్త వేడుకలు ప్రారంభమైనట్లు అనిపించింది. వాళ్ళు సోషల్ మీడియాలో పదే పదే ఆ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు, మోహిత్ను అభినందిస్తున్నారు. ఇప్పుడు మోహిత్ అందరికీ కావాల్సిన వాడయ్యాడు. ఇప్పుడు రిలేటివ్స్ అందరికీ, అలాగే కజిన్స్ అతని సక్సెస్ని తమ గౌరవంగా భావిస్తున్నారు. ఇప్పుడు నేను నా నగరానికి తిరిగి వచ్చే సమయం ఆసన్నమయ్యింది. నేను మా నగరానికి చేరుకొని అదే చిన్న ఇంటికి వచ్చాము. నేను ఐపీఎస్ అధికారినిగా నగరానికి తిరిగి వచ్చాను. ఇప్పుడు ఇది నా సక్సెస్. మా ఊరిలో ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. దానికి కొంతమంది మోహిత్ను ఇన్వైట్ చేశారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత స్థాయి అధికారులు అక్కడికి రాబోతున్నారు. మా బంధువులలో కొంతమందిని కూడా ఆహ్వానించారు. అప్పుడు నేను మా నాన్నతో ఇలా చెప్పాను, నాన్న, మనం కూడా అక్కడికి వెళ్తున్నాం. ఈసారి మనం నవ్వుల పాలు అవ్వము అనటంతో నాన్న ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన కళ్ళల్లో ఏవో భావాలు కదులుతున్నాయి. అయినా ఆయన మౌనంగా ఉండిపోయారు. ఆయన నన్ను ఆపలేదు, ఎందుకంటే ఇప్పుడు సమయం మారిపోయింది అని ఆయన భావించారు. సాయంత్రం మేము ఆ ఫంక్షన్కి చేరుకున్నాం. అది చాలా పెద్ద హోటల్. తలుపు దగ్గర అతిథులు మరియు జనసమూహం ఉంది. అలాగే భద్రత కూడా కఠినంగా ఉంది. మేము తలుపు దగ్గరికి చేరుకోగానే ఒక గార్డు చెయ్యి పైకెత్తి మమ్మల్ని ఆపాడు. అతను లోపలికి వెళ్ళటానికి ఐడి కార్డు అడిగాడు. నేను పర్సులో నుంచి ఒక కార్డు తీసి అతడికిచ్చాను. గార్డు దాన్ని చూసిన వెంటనే నిటారుగా నిలబడి సెల్యూట్ చేస్తూ, వెల్కమ్ మేడం, మేము మీకోసమే ఎదురు చూస్తున్నాము అని అన్నాడు. నాన్న ఆనందంతో ఆశ్చర్యంతో నా వైపు చూశాడు. నేను మా నాన్న చెయ్యి పట్టుకొని లోపలికి వెళ్దామన్నాను. లోపల జనసమూహంలో కొంతమంది నన్ను గుర్తుపట్టారు. కొంతమంది ఊహించి గుర్తుపట్టిన వారి ముఖాలలో ఆశ్చర్యం దాగలేకపోయింది. మోహిత్ స్టేజ్పై నిలబడి ఉన్నాడు. చిన్నమ్మ కుర్చీలో కూర్చొని ఉంది. మమ్మల్ని చూడగానే ఆమె ఆందోళన చెంది గార్డులకు సైగ చేస్తూ పిలిచి, ఈ వ్యక్తులను ఇక్కడి నుండి బయటికి నెట్టేయండి అనటంతో గార్డు మా వైపుకు వచ్చాడు. నాన్న ఒక అడుగు వెనక్కి వేశాడు, కానీ నేను మాత్రం నా స్థానంలోనే నిలబడి ఉన్నాను. గార్డు దగ్గరికి రాగానే వారిలో ఒకరు నన్ను గుర్తుపట్టి అక్కడే ఆగిపోయి గట్టి స్వరముతో, మేడం, మీరిక్కడికి ఎలా వచ్చారు? మీరిక్కడికి వస్తున్నారని మాకు చెప్పలేదు అని అన్నాడు. మరో గార్డు కూడా నాకు సెల్యూట్ చేశాడు. ఆపై ఐపీఎస్ మేడం వచ్చారు అని జన సమూహంతో నిండిపోయిన ఆ సభలో మారుమ్రోగిపోయింది. అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. హాల్లో ఉన్న వారంతా ఊపిరి పీల్చుకోవటం మర్చిపోయారు. ఇదంతా మాకు గుర్తింపుగా మారింది. అందరూ మమ్మల్ని చూస్తున్నారు. వెంటనే మోహిత్ గట్టిగట్టిగా అరవటం మొదలుపెట్టాడు. ఏం అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు? తను ఎలా ఐపీఎస్ అవుతుంది? అప్పుడే ఒక మహిళ, హే, ఇది అదే అమ్మాయి భూమి కదా అని చెప్పింది. మోహిత్ ముందుకు వచ్చి నా వైపు చూస్తూ,
నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు అన్నాడు. నేను నవ్వి, నీకు చెప్పే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు అని అన్నాను. అప్పుడు చిన్నమ్మ, ఇదంతా అబద్ధం. ఒక టైలర్ కూతురు ఎలా ఐపీఎస్ అవుతుంది? నేను ఆమె వైపు చూస్తూ, నువ్వు నమ్మలేకపోతున్నట్టున్నావు, కానీ ఇప్పుడు నమ్మాల్సిందే అన్నాను. అక్కడ ఉన్న వారందరూ షాక్ అయ్యారు. నాన్నగారు నా వైపు చూసి, నేను తన కూతుర్నేనా అని నమ్మటానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ నన్ను చాలా గౌరవిస్తున్నారు. ఇదంతా నిజమైతే నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని మోహిత్ అన్నాడు. అప్పుడు నేను, గుర్తింపు తనకు తానుగా చెబుతున్నప్పుడు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నాను. ఆమె కొత్తగా వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ అని అక్కడ ఉన్న వారందరూ అనుకుంటూ ఉన్నారు. అప్పుడు కొంతమంది మా నాన్నగారితో, మీ కూతురు మాకు తెలుసు అని అన్నారు. నేను అడ్డుపడి, లేదు, ఎవ్వరూ నన్ను తెలుసుకోవటానికి ప్రయత్నించలేదు. అక్కడ ఉన్న వారందరూ నా ఫోటోలు తీయటం మొదలుపెట్టారు. నన్ను స్టేజీ పైకి తీసుకెళ్లటం ప్రారంభించారు. నేను నాన్న చేయి పట్టుకొని స్టేజీ పైకి వెళ్ళాను. ఈరోజు నేను మోహిత్ కంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాను. నా మొత్తం జీవితంలో నాకు నేను ఇచ్చుకోని గౌరవం ఈరోజు నాకు లభిస్తుంది. అప్పుడు ఒక మూలలో నిలబడి ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చిన అతిథులకు మైక్లో గట్టిగా ప్రకటించాడు. ఐపీఎస్ మేడం భూమి గుప్తా ఈరోజు మన మధ్య ఉన్నారు అని చెప్పటం మొదలుపెట్టాడు. ఈ సంవత్సరం ఆమె మన నగరానికి ఐపీఎస్ అధికారిని అయి మన నగరం గర్వపడేలా చేసింది. అక్కడ ఉన్న వారందరూ నా కోసం చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. కొంతమంది కాళ్ళ కింద నుండి నేల జారిపోయింది. మోహిత్ నేల చూపులు చూస్తున్నాడు. అతని కళ్ళల్లో సిగ్గు స్పష్టంగా కనిపిస్తుంది. నేను స్టేజీపై ఒక సాధారణమైన ప్రసంగం చేసి నాన్నతో తిరిగి వెళ్ళటం మొదలుపెట్టాను. నేను వెళ్ళేటప్పుడు మోహిత్ ధైర్యం కూడగట్టుకొని నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. చిన్నమ్మ తన కళ్ళ మీద చేతులు ఉంచుకొని, ఇదంతా అబద్ధం అనిపిస్తుందని చెప్పింది. నేను నాన్నగారి వైపు చూస్తూ, మీరు చూపిన ఈ ఓపిక ఈరోజు అన్ని ఫలితాలను తెచ్చిపెట్టింది అన్నాను. అక్కడ ఉన్న జనాలందరూ నా చుట్టూ తిరుగుతున్నారు. మీడియా కూడా నా ఫోటోలను తీస్తుంది. అక్కడ ఉన్న అధికారికి నేను బాగా తెలుసు. ఆమె నా దగ్గరికి వచ్చి, ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు మాతో ఉండటం మాకు చాలా గర్వంగా ఉంది అంది. మేము ఇంటికి చేరుకున్నాం. అప్పటికే మోహిత్ మా ఇంటికి వచ్చి ఉన్నాడు. నువ్వు ఇక్కడి వరకు ఎలా చేరుకున్నావు అని అడిగాడు. నేను ఎలా విజయం సాధిస్తున్నాను నువ్వు ఎప్పుడు చూడటానికి ప్రయత్నించలేదని చెప్పాను. నా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. మా నాన్న మనసులో నుండి శతాబ్దాల భారం తొలగిపోయినట్టుగా అనిపించింది. అప్పుడే చిన్నమ్మ కూడా మా ఇంటికి వచ్చి, తల్లి, నేను నీకు క్షమాపణలు చెప్పటానికి వచ్చాను. నా ప్రవర్తనపై నాకే సిగ్గేస్తుంది. నువ్వు ఎప్పటికీ ఏమీ సాధించలేవు అని నేను అనుకున్నాను. కాలం ఇంతగా మారుతుంది అని మాకు తెలియదు అనటంతో, కాలం మారలేదు, కాలం మీకు నిజాన్ని చూపించింది. ఇప్పుడు నా గుర్తింపు ఎవరి మీద ఆధారపడి లేదు. ఇప్పుడు నేనుండే స్థానమే చెబుతుంది. నేను ఈ స్థానాన్ని సాధించటానికి చాలా కఠినమైన పోరాటం చేశాను అని. నాన్న నా విజయం గురించి ఏదో చెప్పాలనుకున్నాడు, కానీ ఆయన నా తలపై చెయ్యి వేసి ఆశీర్వదించారు. మరుసటి రోజు ఉదయం నేను ఆఫీస్కు చేరుకున్నప్పుడు మోహిత్ ఫైల్ పర్సనల్ ఎంక్వైరీ కోసం నా టేబుల్ మీద ఉంచబడింది. అందులో అతని ప్రవర్తనపై కొన్ని ఫిర్యాదులు ప్రస్తావించబడ్డాయి. నేను అతని బిహేవియర్పై మరియు కొన్ని ఫిర్యాదులపై పనిచేయటం మొదలుపెట్టాను. నేను ఫైల్ తెరిచి మొత్తం రికార్డుని చూసి రోజంతా దానిపై పనిచేశాను. ఇప్పుడు ఈ పని నాకు వ్యక్తిగతమైనది కాదు. ఉద్యోగరీత్యా ఈ పని నా వ్యక్తిత్వానికి ముడిపడి ఉంది. సాయంత్రం నేను కమిషనర్ గారికి ఫోన్ చేసి, మీరు మోహిత్ గుప్తా యొక్క కంప్లైంట్ ఫైల్ పూర్తి చేయమన్నారు. నేను దాన్ని పూర్తి చేశాను. మీకు మెయిల్ చేస్తున్నాను అన్నాను. అటువైపు నుంచి, మీరు చాలా మంచి పని చేశారు. ఈ విషయం చాలా సున్నితమైనది, ఎంతో విలువైనది. ఒకవేళ చట్ట వ్యతిరేకంగా ఏదైనా చర్య జరిగి ఉంటే మీరు చర్య తీసుకోవటానికి వెనకంజ వేయొద్దు. సార్, చట్టం దృష్టిలో అందరూ సమానమే అని ఆయనకు చెప్పి కేసు ఫైల్ చేయటం జరిగింది. మరుసటి రోజు మోహిత్ గుప్తా నా ఆఫీస్కి వచ్చాడు. కూర్చో అని చెప్పకముందే వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. భూమి, నువ్వు కమిషనర్కి రిపోర్ట్ చేశావా అన్నాడు. అది నా వృత్తి ధర్మం. నీకు తెలుసు, నాకు బంధాలు బాంధవ్యాల కన్నా వృత్తి ధర్మం ముఖ్యం అన్నాను. కొంతసేపు మౌనం నెలకొంది.
నేను నిన్ను ఎప్పుడూ నాకంటే తక్కువగానే ఊహించాను. కానీ అసలైన బలం ఏంటో నాకు ఈరోజు తెలిసి వచ్చింది. బలం యొక్క విలువ దాని బాధ్యతపై ఆధారపడి ఉంటుంది అన్నాడు. నువ్వు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అతను తలదించుకొని కంట్లో నీళ్లు పెట్టుకున్నాడు. నా కాళ్ళపై పడ్డాడు. నేను నీకు క్షమాపణలు కోరుకుంటున్నాను. కమిషనర్ గారితో కూడా క్షమాపణలు కోరుకుంటున్నాను. నువ్వు నన్ను కాపాడాలి. నా ఉద్యోగం, మా తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలు నీ చేతుల్లో ఉన్నాయి అన్నాడు. నేను సరే అంటూ తనని లేవమని సైగ చేశాను. ఉద్యోగం నీది, పరువు ప్రతిష్టలు మీ అమ్మా నాన్నది. కానీ నీ బాధ్యత సరిగ్గా నిర్వర్తించకపోవటం వల్ల నష్టపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరుకో అన్నాను. అతను తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటి తలుపు చప్పుడు కావటంతో అమ్మ వెళ్ళి తెరిచింది. ఎదురుగా చిన్నమ్మ నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో ఆందోళన ఉంది. మీకు చేతులెత్తి నమస్కారం పెడతాను. భూమితో నా కొడుకు ఉద్యోగం కాపాడమని చెప్పు. అతనితో మాతో తప్పు జరిగింది. ఆమె నా వైపు తిరిగి చూసి, తల్లి, మేము ఎప్పుడూ నీతో మర్యాదగా ప్రవర్తించలేదు. దయచేసి మమ్మల్ని క్షమించు. మోహిత్ ఉద్యోగం ప్రమాదంలో ఉంది. అతను చాలా కృంగిపోతున్నాడు. నాన్నగారు నా వైపు చూశారు. నేను మౌనంగా అన్నీ వింటూ ఉన్నాను. తల్లి, ఇన్ని రోజులు మీ నాన్నపైన నేను ఏదైతే మాట్లాడానో ఇప్పుడు అవన్నీ నా కొడుకు వినవలసి వస్తుంది. మేము చేసిన తప్పుల వల్ల ఈరోజు తల దించుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ఇది మా ఓటమిని సూచిస్తే మేము మా ఓటమిని అంగీకరించటానికి సిద్ధంగా ఉన్నాము. మోహిత్ మరుసటి రోజు మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఈసారి అతని కళ్ళల్లో కన్నీళ్లతో పాటు ఒక మార్పు కూడా కనిపించింది. నేను నా గర్వాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తున్నాను. నువ్వు నాకు ఒక అవకాశాన్ని ఇస్తే నన్ను నేను నిరూపించుకుంటాను. మీకు మీ పరువు దక్కాలంటే ఒకరితో సిఫారసు చేయించుకోవటం కాకుండా మనిషిలా జీవించాలి. అందరినీ మనుషుల్లా గుర్తించాలి, విలువనివ్వాలి. అతనిపై విచారణ అంతా పూర్తయింది. చర్య తీసుకోవటం ఒక్కటే మిగిలి ఉంది. నాకు తెలుసు మోహిత్లో మార్పు వచ్చింది. కానీ గతంలో అతను చేసిన తప్పులను నేను క్షమించలేను. సాయంత్రం కమిషనర్ గారు నాకు ఫోన్ చేశారు. అతని కోసం ఎవరైనా సిఫారసు చేస్తే నాకు తెలియజేయండి. కానీ రిపోర్ట్స్ మాత్రం బలంగా తయారు చేయండి అన్నారు. రిపోర్ట్ అంతా సిద్ధంగా ఉంది అని సమాధానం ఇచ్చాను. ఇప్పుడు అందరి నోట మా గురించే చర్చలు జరుగుతున్నాయి. అందరూ మమ్మల్ని ఇంటికి ఆహ్వానిస్తున్నారు. మమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నారు. చిన్నమ్మ కూడా, భూమి, నువ్వు ఈరోజు చాలా ఉన్నత స్థితిలో ఉన్నావు. మాకు చాలా గర్వంగా ఉంది అన్నారు. మీరు మీ వ్యక్తిత్వం మారినందుకు గర్వపడండి అన్నాను. మోహిత్ తల దించుకొని కూర్చొని ఉన్నాడు. రిపోర్ట్ అంతా తయారయ్యింది అని అంటుండగానే నాన్న కలిగించుకొని, తల్లి, అందరితో పొరపాట్లు జరుగుతాయి. కానీ గడిచిపోయిన గతాన్ని ఆరోపణలతో పోల్చుకునే కన్నా క్షమాపణలతో కూడా దాన్ని మార్చవచ్చు అన్నారు. నేను నా మాటలు కొనసాగిస్తూ, ఇక మీదట ఏ పేదవాణ్ణైనా ఏ బంధువునైనా తక్కువగా అంచనా వేయొద్దండి. వాళ్ళకి పరువు పోయినట్టు అనిపిస్తుంది. నేను ఈ ఇంటి సభ్యురాలిని కాబట్టి మీ గురించి ఆలోచించి చెబుతున్నాను. ఇంకోసారి తప్పు జరిగితే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. మోహిత్ తల ఎత్తి నన్ను చూసి, నేను నీకు మాటిస్తున్నాను, ఇంకెవరితోనూ అమర్యాదగా ప్రవర్తించను. చిన్నమ్మ నాన్న ముందు చేతులు జోడించి, బావా, మమ్మల్ని క్షమించండి. మాకు ఎంతో పొగురుతో కూడిన గర్వం ఉండేది. కానీ మీ కూతురు మాకు బుద్ధి వచ్చేలా చేసింది. అందరూ మా గురించి చర్చించుకుంటున్నారు. మీ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. నేను అందరి వైపు చూస్తూ, ఇదంతా నా గొప్పతనం కాదు, మా నాన్న యొక్క పెంపకం నన్ను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టింది. పేదరికం ఒకరి తప్పు కాదు, కానీ గర్వం వారి యొక్క నాశనానికి నాంది పలుకుతుంది. నేనిప్పుడు ఒకరి కూతురిగా కాదు, ప్రత్యేకమైన గుర్తింపును పొందాను. ప్రతి ఇన్విటేషన్లో నా పేరు ముందుగా ఉండేది. ప్రతి ఫంక్షన్కి నేను ప్రత్యేకమైన అతిథిని. కానీ నాలో ఎప్పుడూ నిజాయితీ తగ్గలేదు. నా వల్ల ఎవరైనా బాధపడితే నా హోదాకే అది చెడ్డ పేరు. ఆ రోజు తర్వాత నాన్న ఎప్పుడు ఆయన కుట్టు మిషన్ని చూసినా, ఈ మిషన్ ఇప్పుడు పాతదైపోయింది, కానీ అది ఎవరినైతే తయారు చేసి కూర్చోబెట్టిందో ఆ వ్యక్తి ఈ జిల్లాకే ఆశాకిరణంగా మారింది. భూమి యొక్క కథ సమాజానికి తన ఆత్మవిశ్వాసంతో ఎవరి తలరాతనైనా మార్చగలము అని నిరూపిస్తుంది.
పేదరికం మరియు అందరి చేత చీదరింపులు మనిషి యొక్క ఎదుగుదలను ఆపలేవు. వాళ్ళ అభిరుచి మరియు దృఢ సంకల్పం వారి విజయాన్ని నిర్వచించాయి. భూమి తన తండ్రి నిశ్శబ్ద త్యాగాలను మరియు తల్లి విశ్వాసాన్ని బలంగా మార్చుకుంది. తన చిన్నమ్మ నిందలను ప్రేరణగా మార్చుకుంది. మేల్కొని కలలను సాధించవచ్చని నిరూపించింది. పక్క వాళ్ళను తక్కువ చేయటం, వాళ్ళ పేదరికం కించపరచటం వంటివి చేయకూడదు. బంధాలు డబ్బుతో ముడిపెట్టకూడదు. మనం ప్రతి వ్యక్తిని వాళ్ళ యొక్క శ్రమను గౌరవించి విలువనివ్వాలి. ప్రతి వ్యక్తిలో ఏదో ఒకటి సాధించాలన్న సంకల్పం ఉంటుంది. వారిని గౌరవించాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.